ఇప్పుడు కంట్రీ మొత్తం ఒక్కదాని గురించే డిస్కషన్, అదే నీట్. ఒక పక్క ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళతో పాటు ప్రొటెస్ట్ చేస్తుంటే, ఇంకో పక్క గవర్నమెంట్ యాక్షన్స్ని సపోర్ట్ చేస్తూ చాలామంది స్టాండ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లో అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ కూడా యాక్టివ్గా ఎంటర్ అయిపోయాయి. ఒక పేపర్ లీక్ ఇష్యూ పొలిటికల్ ఇష్యూగా ఎలా మారింది, ఒక పేపర్ కాంట్రవర్సీ పార్లమెంట్ వరకు ఎలా చేరింది, స్టూడెంట్స్ డిమాండ్ ఏంటి, గవర్నమెంట్ వర్షన్ ఏంటి, ఫ్యాక్ట్ ఏంటి, నెరేటివ్ ఏంటి, అసలు ఈ నీట్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడ ఉంది అన్నది ఈ వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేసుకుందాం. अल्लाह का मतलब वो शक्ति जो हम सब में है. संसद हो उखाड़ दिया लाया और इस्तीफा नहीं मिला तो राम मंदिर व्हाटएवर द फक इसमें फक दिल्ली पुलिस, फक बीजेपी, फक इंडियन आर्मी मां की. సో ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. ఫస్ట్ షార్ట్గా నీట్ గురించి మాట్లాడుకుందాం. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇండియాలో ఎంబీబీఎస్, బీడీఎస్ మరియు మెజారిటీ మెడికల్కి ఇది ప్రిన్సిపల్ అడ్మిషన్ టెస్ట్. ప్రతి ఇయర్ ఈ ఎగ్జామ్ని ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ రాస్తారు, కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ సీట్స్ మాత్రం చాలా లిమిటెడ్. సో ఈ ఎగ్జామ్ మీద స్టూడెంట్స్కి చాలా ప్రెషర్ ఉంటుంది అండ్ వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటారు. ఈ ఎగ్జామ్కి, ఈ ప్రొటెస్ట్లకి ఏం సంబంధం అంటే, May 3, 2026 నా నీట్ ఎగ్జామ్ జరిగింది. ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ యథావిధిగా ఈసారి కూడా ఎగ్జామ్ రాశారు అండ్ చాలామంది ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యారు. అమ్మయ్య, స్ట్రెస్ రిలీవ్ అయింది అనుకునే లోపు కొన్ని రోజుల్లోనే విత్ ఇన్ 3-4 డేస్లో సోషల్ మీడియాలో రాజస్థాన్లో ఒక వాట్సాప్ గ్రూప్లో గెస్ట్ పేపర్ సర్క్యులేట్ అయింది. ఆ గెస్ట్ పేపర్కి అండ్ నీట్ ఎగ్జామ్ మెయిన్ పేపర్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయని, చాలా క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యాయని తెలిసింది. ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, వాళ్ళు ఈ ఇష్యూని ఐడెంటిఫై చేశారు. అవును, పేపర్ లీక్ అయిందని, బ్రీచ్ అయిందని వాళ్ళు కనిపెట్టారు. సో వాళ్ళు వెంటనే ఫార్మల్ పోలీస్ కంప్లైంట్ రేజ్ చేశారు అండ్ విత్ ఇన్ నో స్పాన్ ఆఫ్ టైం పోలీసులు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అండ్ కొన్ని రోజుల్లోనే పోలీసులు సిబిఐకి ఈ కేసుని అప్పగించారు. ఇవన్నీ జరుగుతుండగా May 12న అంటే విత్ ఇన్ లెస్ దెన్ 10 డేస్లో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రెస్ మీట్ పెట్టి, మేము మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాము, మాదే మిస్టేక్ అండ్ మా వల్ల తప్పు జరిగింది, సిబిఐ అయితే ప్రాపర్గా ఇప్పుడు యాక్షన్ తీసుకోబోతుంది, మేము స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోబోతున్నామని చెప్పారు. అండ్ నరేంద్ర మోడీ గారు కూడా ఏ ఘోర్ పాప్ అంటే చాలా దారుణమైన పాపం ఇది అండ్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి చుక్కలు చూపిస్తామన్నట్టు చెప్పారు. May 12th రోజే ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు డిక్లేర్ చేశారు. రీనీట్ ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేశారు అండ్ విత్ ఇన్ లెస్ దెన్ అ మంత్ June 21st అంటే విత్ ఇన్ 30 డేస్ ఆఫ్ టైంలో రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అండ్ రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత July 16th అఫీషియల్గా రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయ్యాయి. అండ్ దీంతో పాటు కొత్త రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్. అదేంటంటే 2027 నుంచి నీట్ ఎగ్జామ్, నీట్ యూజీ సిబిటి ద్వారా వాళ్ళు రాయగలరు. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆఫ్లైన్లో జరుగుతున్న ఈ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయింది. అంటే మల్టీ లెవెల్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, అంటే ఎక్కడ లీక్ అవ్వడానికి స్కోప్ ఉండదు, మల్టీ లెవెల్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. సో ఈ రిఫార్మ్స్ అయితే గవర్నమెంట్ తీసుకొచ్చారు. సో పేపర్ లీక్ అయింది, ఎన్టీఏ వాళ్ళు ఐడెంటిఫై చేశారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేశారు అండ్ మీన్ వైల్ 13 అఫీషియల్స్ని వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు. రాజస్థాన్లో ఎవరో గ్రూప్ అండ్ ఇంటర్నల్ ఎన్టీఏలో కూడా చాలామంది దీనికి పాల్పడ్డారు, మోసానికి అని, ఈ దారుణానికి పాల్పడ్డారని 13 అఫీషియల్స్ని అయితే అరెస్ట్ చేశారు. సో గవర్నమెంట్ యాక్షన్ కూడా తీసుకుంది, సిబిఐ యాక్షన్ కూడా తీసుకుంది అండ్ రీఫార్మ్స్ కూడా చేంజ్ చేశారు అండ్ రీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు అండ్ చాలామంది మళ్ళీ టాపర్స్ కూడా అయ్యారు. సో క్రొనాలజీ చూసుకుంటే మనం ఫస్ట్ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఎన్టీఏ ఇష్యూ ఐడెంటిఫై చేసింది, పోలీసులు కంప్లైంట్ చేసింది, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు, తర్వాత సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, తర్వాత ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో, ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసింది, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. తర్వాత రీనీట్ ఎగ్జామ్ డేట్ని అనౌన్స్ చేశారు, ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి అండ్ రీనీట్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసి అది కండక్ట్ చేసి అండ్ తర్వాత రిజల్ట్స్ కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నీట్ ఎగ్జామ్స్లో టాపర్స్గా ఉన్న వాళ్ళు నీట్ ఎగ్జామ్ रिजल्ट्स వచ్చిన తర్వాత స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారు. मतलब अच्छा करा है गवर्नमेंट ने कि मतलब रीनीट करवा के फेयर करा है, वरना फर्स्ट अटेम्प्ट का अगर लेते खाली तो फिर उसमें तो फिर अनफेयर हो जाता क्योंकि बहुत सारे बच्चों ने उसमें चीट करा था.
మరి ఈ ప్రొటెస్ట్లు ఎందుకు, అసలు ఈ ప్రొటెస్ట్ల మీనింగ్ ఏంటి, ఈ ప్రొటెస్ట్ల పర్పస్ ఏంటి, అసలు ఈ ప్రొటెస్ట్లు ఎవరు చేస్తున్నారు, స్టూడెంట్సా లేకపోతే స్టూడెంట్స్కి ఏమైనా అన్యాయం జరిగిందా, అసలు ఇంతకీ ఈ ప్రొటెస్ట్లకి రీజన్ ఏంటి, పర్పస్ ఏంటి భయ్యా, ఇంత గొడవలు జరుగుతున్నాయి నువ్వేమో ఇంత ఈజీగా చెప్పేస్తున్నావు అని అనుకుంటున్నారా? సో మ్యాటర్ ఏంటి అంటే, నేను గవర్నమెంట్కి సపోర్ట్ చేయట్లేదు, ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, ఫ్యాక్ట్స్ మేము ముందు పెడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందా అంటే ఎస్, చాలామందికి అన్యాయం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు భయ్యా కొన్ని లక్షల మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి తిండి నిద్ర అన్నీ మానేసి పగలు రాత్రి పగలు చదువుతూనే ఉండి, ఎందుకంటే వాళ్ళకి ఆ సీట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ వేస్ట్ అయిపోతే వాళ్ళు క్వాలిఫై అవ్వకపోతే చాలా టైట్ కాంపిటీషన్ కదా, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ రాస్తారు, సీట్స్ ఏమో లిమిటెడ్. అంత కాంపిటీషన్లో వాళ్ళు పాస్ అవ్వాలి అంటే ఎంత స్ట్రెస్ ఆ ఏజ్లో పిల్లలు. సో వాళ్ళంత స్ట్రెస్ తీసుకోలేరు. సరే కష్టపడి రాసిన తర్వాత అమ్మయ్య అనుకునే లోపలే పేపర్ లీక్ అయింది. ఓకే, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, ఫైన్, గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకుంది. కానీ ఎంతోమంది పసి హృదయాలు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ అంత స్ట్రెస్ తీసుకుంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నీట్ ఎగ్జామ్ ఫర్ ద ఫస్ట్ టైం రాస్తున్నారు, వాళ్ళ క్యాన్సిల్ అయింది, సరే సెకండ్ అటెంప్ట్ అనుకుంటే కొంతమందికి ఇది ప్లస్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూస్ నేను చూసాను, ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, నాకు చాలా మంచిదైంది ఫస్ట్ది అలా అవ్వడం వల్ల, చాలామందికి అన్యాయం జరిగింది అండ్ అన్ఫేర్ కూడా. సో లక్కీగా రీనీట్ ఎగ్జామ్ పెట్టడం వల్ల నాకు చదువుకోవడానికి టైం లభించింది, నాకైతే ఏం ప్రాబ్లం లేదు అండ్ మేమైతే ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయట్లేదు అని చాలామంది చెప్తున్నారు. అదే రీనీట్ ఎగ్జామ్తో హ్యాపీగా ఉన్నామని కొంతమంది చెప్తున్నారు. Why should I go to the protest? ప్రొటెస్ట్కి నాకు ఏం సంబంధం, నేను ఇంకా ఏదైనా లెసన్స్ నేర్చుకోవడానికి, ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడానికి నేను యూజ్ చేసుకుంటాను అండ్ మేమైతే రీనీట్ ఎగ్జామ్తో హ్యాపీగా ఉన్నామని కొంతమంది చెప్తున్నారు. Instead, I could be studying at home and improving my skill and improving my score. స్టూడెంట్స్ ఏం డిమాండ్ చేశారు నీట్ ప్రొటెస్ట్లో అంటే అకౌంటబిలిటీ. అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రెస్పాన్సిబుల్ కాబట్టి ఆయన రిజైన్ చేయాలి అండ్ ఎన్టీఏలో ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు రిజైన్ చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్, పనిష్మెంట్ ఫర్ పీపుల్ ఇన్వాల్వ్డ్, ఎవరైతే ఈ ఘోరాన్లో పాల్పడ్డారో, ఎవరైతే ఈ అన్యాయానికి పాల్పడ్డారో వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ తీసుకోవాలి, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అని అన్నారు. అండ్ సేఫ్ ఎగ్జామినేషన్ సిస్టమ్, అంటే ఇలాంటి లీక్స్ కాకుండా అండ్ ప్రతిసారి పిల్లలు అన్యాయం కాకుండా సేఫ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ని కండక్ట్ చేయాలని కూడా స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు जैसे हमारे नीट का पेपर लीक हो गया, अगर ये उस मामले में है तो मैं उसका समर्थन करूंगी. దేనికోసమన్నా ప్రొటెస్ట్ చేస్తున్నారు, దానికి ఒక పర్పస్ ఉంది అంటే నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. కానీ ఈ మెల్లగా ఈ ప్రొటెస్ట్లు కాస్త పొలిటికల్ ఇష్యూస్గా మారుతున్నాయి, వీళ్ళ ఎజెండా ఏదో వేరేగా ఉంది, అందుకని నేను ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయట్లేదు అని కొంతమంది అంటారు. जिस तरह अभी प्रोटेस्ट चल रहा है उस तरह वो बिल्कुल पॉलिटिकल रिलेटेड लग रहा है, तो उसके रिलेटेड मैं उसका समर्थन नहीं करती हूँ. అంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు మీ మిస్టేక్ వల్ల, అది చిన్న మిస్టేకే, ఎవడో లఫోట్ ఎదవా వాడి స్వార్థం కోసం, వాడికి ఏమొస్తుందో తెలియదు, పేపర్ లీక్ చేయడం వల్ల ఎంతోమంది అక్కడ స్టూడెంట్స్ ప్రెషర్ ఫీల్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ టైం రాస్తున్నారు, సెకండ్ టైం అంటే ఓకే, కానీ చాలామందికి ఇది 4th అటెంప్టో 5th అటెంప్టో ఉన్న వాళ్ళు కూడా అయ్యారు. సో అదే నేను స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను, ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవ్వక, సెకండ్ అటెంప్ట్లో క్లియర్ అవ్వక, అంటే బార్డర్ వరకు వచ్చి పోగొట్టుకుంటున్నారు. ये प्रोटेस्ट स्टार्ट हुआ था कि 24 बच्चों ने लगभग सुसाइड कर लिया. మొన్న May 3rd జరిగిన ఎగ్జామ్ వాళ్ళకి 4th టైం అనుకోండి, ఇప్పుడు మళ్ళీ June 21st వాళ్ళు రాయాలంటే 5th టైం. 4 times వాళ్ళు అంత కష్టపడి అన్ని ఇయర్స్ రాసి మళ్ళీ 5th టైం అంటే చాలామంది ఆ మెంటల్ ప్రెషర్ని తీసుకోలేరు. సో అలా చాలామంది ప్రెషర్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారు. వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? सुसाइड बच्चे करते क्यों है, इस टॉपिक पे किसी ने बात किया क्या? ఎస్, మీరు యాక్షన్ తీసుకున్నారు, మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, యూనిట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఫైన్. और जो आगे वाला परीक्षा होगा उसकी 0 फीस होगा. కానీ పోయిన ప్రాణాలు మీరు తిరిగి రాబట్టగలరా అన్నది మేజర్ క్వశ్చన్. నేను స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తున్నా, అంటే స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది, స్టూడెంట్స్కి న్యాయం జరగాలి. సో రీఫార్మ్స్ ఆబ్వియస్లీ వీళ్ళు మార్చాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చాలి. రీఫార్మ్స్ అయితే తీసుకొచ్చారు, కానీ ఇంకా స్ట్రిక్ట్ రీఫార్మ్స్ తీసుకురావాలి. तो इंफ्रास्ट्रक्चर पे वर्क करने की थोड़ी ज़रूरत है. 2100 कुछ गवर्नमेंट की कॉलेजेस की सीट पड़ी है, तो काफ़ी अच्छा अपॉर्चुनिटी अच्छी मिल पा रही है लोगों को, बच्चों को. అండ్ వీళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి. అండ్ ఇలాంటి దారుణాలు ఇప్పటికి ఫ్యూచర్లో ఏ పేపర్లో కానీ, ఐఐటీలో కానీ, ఐఎంలో కానీ, సిబిఎస్ఈ ఎగ్జామ్లో కానీ, ఆర్ నీట్లో కానీ ఎప్పుడు ఈ ఇష్యూ రాకుండా మీరు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్, స్ట్రిక్ట్ రిఫార్మ్స్ అండ్ ఆ ఎన్టీఏతో
కలిసి కూర్చొని మీరు ఎలా దాన్ని ప్లాన్ చేస్తారు అన్నది కూడా మీరు పబ్లిక్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పాలి. ई मोड में इतना इंफ्रास्ट्रक्चर डेवलपमेंट नहीं है कि 22-23 लाख बच्चे एक बार एक ही दिन में अटेम्प्ट कर पाए, तो एक तरह से वो नेसेसिटी भी है. అండ్ ఇలాంటి ఒక ఎగ్జామ్ని ఫర్ ఎగ్జాంపుల్ లీక్ అయితే దానికి బ్యాకప్ ప్లాన్ ఏంటి, దానికి బ్యాకప్ డేట్ ఏంటి అన్నది కూడా మీరు క్లియర్గా ఉండాలి. సో దీంట్లో కొన్ని ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ కానీ సోనం వాంగ్చుక్ కానీ లేకపోతే ఇంకా ఈ కాక్రోచెస్ వీళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. जो एग्जामिनेशन हो गई उस एग्जामिनेशन की फीस को हम स्टूडेंट को रिटर्न करेंगे. సో నా ఇష్యూ వాళ్ళు ఏదైనా స్టూడెంట్స్ గురించి ఫైట్ చేస్తే విద్దాం, కానీ ప్రాబ్లం ఇక్కడ ఈ కాక్రోచ్ కానీ సోనం వాంగ్చుక్ కానీ లేకపోతే అపోజిషన్ పార్టీస్ కానీ స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తున్నారా అంటే నాకైతే డౌటే. ఎందుకంటే ఇష్యూ చూస్తుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాక్రోచ్ పార్టీ ఎవరు, కాక్రోచ్ ఏంటి, అది ఎలా పుట్టుకొచ్చింది అంటే ఇంకోటి జస్టిస్ వచ్చి మన దేశంలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ వీళ్ళందరూ కాక్రోచెస్ సమానం అన్నట్టు ఒక సర్కాస్టిక్ మాట అనేసాడు. సో దానికి ఈ కాక్రోచ్ అన్నది ఒక మీమ్ పేజ్. ఆ మీమ్ పేజ్ కాస్త ఏం చేసిందంటే ఓహో మమ్మల్ని కాక్రోచెస్తో పోలుస్తున్నారా, వాట్ ఇఫ్ ఆల్ ద కాక్రోచెస్ కమ్ టుగెదర్ అని ఒక సరదాగా ఒక పోస్ట్ పెట్టాడు. దానికి రియాక్షన్స్ మొత్తం వెల్లువెత్తాయండి. సో ఆ కాక్రోచ్ మీమ్ పేజ్ కాస్త కాక్రోచ్ జనతా పార్టీగా వీళ్ళు ఫామ్ చేశారు. ఏదో చేసుకున్నారు, ఫైన్. సో వాళ్ళ ఎజెండా ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ కోసం ఫైట్ చేయండి, ప్రొటెస్ట్ చేయండి. పబ్లిక్ హ్యాస్ దట్ రైట్. డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం, ఎవరైనా ఏ క్వశ్చన్ అయినా రేస్ చేయొచ్చు. వీళ్ళు గట్టిగా అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఎజెండా ఏంటి, స్టూడెంట్స్ కోసం ఫైట్ చేయడం, స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ చేయడం బేస్డ్గా ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఒకటే మాట అంటున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఫైన్, ఆయన రిజైన్ చేస్తే స్టూడెంట్స్కి వచ్చే లాభం ఏంటో నాకు ఎవరైనా చెప్తే నేను వినాలనుకుంటున్నాను. मिनिस्टर के रेजिग्नेशन से सॉल्व नहीं होगी ना, अकाउंटेबिलिटी तो मिलेगी ना. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తాడు, రిజైన్ చేస్తే ఏమన్నా వస్తుందా, స్టూడెంట్స్కి ఏమన్నా న్యాయం జరుగుతుందా? సరే, ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తాడు, ఇంకొక ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తాడు. సో ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ కంట్రోల్ ఎవడో కింద గొట్టంగా ఎక్కడో లీక్ చేస్తే ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు? సో ఎన్టీఏలో అది ఒక పెద్ద ఏజెన్సీ. ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న పర్సన్కి ఎంతో కింద ఆర్గనైజేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్ ఆర్ ఎనీ కంపెనీ, యూబర్, ఓలా, అక్కడెక్కడో ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్లో ఎక్కడో లోవర్ లెవెల్లో ఎక్కడో ఒక చిన్న మూల మిస్టేక్ జరిగింది. దానివల్ల చాలామందికి ఎఫెక్ట్ అయింది. ఐ అగ్రీ, ఐ టేక్ ఇట్. కానీ ప్రతిదీ హీ కాంట్ మానిటర్. ఎనీ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పుడు అంబానీ, ముఖేష్ అంబానీ ఉన్నాడు, ఎక్కడో జియోలో చిన్న ఆఫీస్లో మిస్టేక్ జరిగింది, బ్లేమ్ గోస్ టు అంబానీ, ఐ అగ్రీ. కానీ ఇప్పుడు ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిస్టేక్ చేస్తారో వాళ్ళని ఫైర్ చేయాలి. వాళ్ళలాంటి వాళ్ళని ఇంకొకసారి తీసుకోకుండా వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ అలాంటి మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం బాధ్యత ఈ అంబానీది కానీ ఇప్పుడు మినిస్టర్ది కానీ. సో అది చేశారా లేదా? చేశారు. स्कैम एजुकेशन मिनिस्टर ने थोड़ी किया, एनटीए में बैठे जो लोग थे ना उन्होंने किया. సో ఇంకా మీ డిమాండ్స్ ఏంటి? ఇంకా మాకు రిఫార్మ్స్ కావాలి, ఇంకా ఇవి కావాలి, ఇవి కావాలి. మీరు కూర్చొని డిస్కస్ చేసుకునే పొజిషన్లో స్టేట్ గవర్నమెంట్తో ఉన్నారా, ఇండియన్ గవర్నమెంట్తో ఉన్నారా? నాకైతే డౌటే. अगर अगर धर्मेंद्र प्रधान अपना रिजिग्नेशन दे देते उससे होगा क्या? पेपर देने वाले बच्चों सुसाइड नहीं करेंगे क्या? ఎందుకంటే వీళ్ళు ఏ మూలన ఒక గవర్నమెంట్తో కూర్చొని డిస్కస్ చేసుకుందాము, మాకు ఇవి డిమాండ్స్ కావాలి, ఇవి మాకు కావాలి అని చెప్పే స్టేజ్లో లేరండి. ఎంతసేపు మినిస్టర్ రిజైన్ చేయాలి, మినిస్టర్ రిజైన్ చేయాలి, మినిస్టర్ రిజైన్ చేయాలి అంటారు. సరే, మినిస్టర్ రిజైన్ చేయాలి అని అన్నారు. ఇప్పుడు 26/11 అటాక్స్లో మనకు మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శివరాజ్ పాటిల్, ఆయన ఉన్నప్పుడే మనకు ఈ అటాక్స్ జరిగాయి. సో అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మినిస్టర్ రిజైన్ చేయాలి అన్నారు. రిజైన్ చేశారు. వితిన్ 2-3 ఇయర్స్లో ఆయనని గవర్నర్గా చేశాడు. అంటే మినిస్టర్గా రిజైన్ చేసి ఇంకొక పొజిషన్లో వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఏం పర్మనెంట్ సస్పెన్షన్ అనేది లేదు. సో ఇక్కడ కాకపోతే ఇంకొక పొజిషన్ వస్తుంది వాళ్ళకి. సో మీ ప్రకారం వాళ్ళు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని ఈరోజు మీరు ఫుల్ ప్రెషర్ పెట్టి ఆయన రిజైన్ చేయించారు. ఆయనకేం కంప్లీట్ సస్పెన్షన్ ఉండదు. రేపు ఇంకొక చోట గవర్నర్గా, ఇంకొక చోట గవర్నర్గా, ఇంకొక చోట ఎక్కడో ఏదో మినిస్ట్రీలో ఆయన పొజిషన్ ఇస్తారు. సో దానివల్ల ఏమైనా స్టూడెంట్స్కి ₹1 లాభం ఉందా? Thousand smiles start with a single step. Don't you think this is a single step? ये वो स्टेप नहीं है. ఏమీ లాభం లేదు. సో ఒక మినిస్టర్ రిజైన్ చేస్తే మీ ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప ఏదో మీ ఎజెండా బేస్డ్గా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా నేను వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ రిజైన్ అన్నారు. धर्मेंद्र प्रधान absolutely he should resign. వాట్ ఈస్ ద పాయింట్? నాకైతే అర్థం కావట్లేదు.
సార్ మినిస్టర్ రిజైన్ చేస్తే మీ ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప స్టూడెంట్స్కి ఒక్క రూపాయి కూడా లాభం లేదు. అండ్ వీళ్ళు కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ఒక డైల్యూట్ అయిపోతుంది వీళ్ళ ప్రొటెస్ట్. ఎవరు పెద్ద సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకేం పెద్ద మ్యాటర్ లేదు. కాక్రోచ్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే వాళ్ళ మేనిఫెస్టోలో 5 ఉన్నాయి. స్టూడెంట్స్ ఎవరైతే నీట్ ఎగ్జామ్ ఫస్ట్ రాశారో వాళ్ళు రీనీట్ ఎగ్జామ్ రాసే టైంకి వాళ్ళకి టైం లాస్ అయింది, వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అయింది అండ్ చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. కాబట్టి ప్రతి స్టూడెంట్కి 10,000 అన్నది వాళ్ళు డిమాండ్ చేశారు. ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఎగ్జామినేషన్ సిస్టంలో అని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఎగ్జామినేషన్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే ఇండిపెండెంట్ ఎంక్వైరీ కూడా ఉండాలి అలాంగ్ విత్ గవర్నమెంట్ ఎంక్వైరీ అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొని రావాలని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. వాళ్ళ మేజర్ డిమాండ్ ఏంటి అంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్. ఇదే అండి వాళ్ళ మేజర్ టార్గెట్ అండ్ మేజర్ వాళ్ళకి కావాల్సింది. ఈ పైన 4 కాదండి, ఈ 5th ఏదైతే ఉందో అది మేజర్ పాయింట్. సో ఇలాంటి టైంలో జూన్ 28న జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. గవర్నమెంట్ డిమాండ్స్ యాక్సెప్ట్ చేయలేదు అండ్ ఇది నేషనల్ వైడ్ మూమెంట్ అయింది. అప్పుడే ఒక ఎంట్రీ ఇచ్చారు, ఆయనే సోనం వాంగ్చుక్. సరే ఈ సోనం వాంగ్చుక్ ఎవరంటే ఒక ఇంజనీర్, ఎడ్యుకేషన్ రిఫార్మర్, 2018లో రామన్ మ్యాగ్సెసే అవార్డ్ రిసిపియంట్, లదాఖ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్తో నేషనల్ రికగ్నైజేషన్ పొందిన యాక్టివిస్ట్. ఆయన ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అవ్వడం వల్ల మూమెంట్కి నేషనల్ విజిబిలిటీ మరింత పెరిగింది. వాంగ్చుక్ చెప్పిన ప్రకారం ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్యూచర్ని ఎఫెక్ట్ చేసే ఎగ్జామినేషన్ సిస్టంపై అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ రావాలి. ఆయన ప్రొటెస్ట్ని సపోర్ట్ చేస్తూ ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. డేస్ గడుస్తున్నాయి, హెల్త్ డిటోరియేట్ అవ్వడం స్టార్ట్ అయింది, వెయిట్ సిగ్నిఫికెంట్లీ తగ్గింది. డాక్టర్స్ రిపీటెడ్గా హెల్త్ కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేశారు. మీడియా కవరేజ్ ఇంక్రీజ్ అయింది, పబ్లిక్ సపోర్ట్ పెరిగింది. కానీ జూలై 18th మార్నింగ్న స్టోరీ ఇంకొక టర్న్ తీసుకుంది. ఢిల్లీ పోలీస్ సోనం వాంగ్చుక్ని ప్రొటెస్ట్ సైట్ నుండి రిమూవ్ చేసి సఫ్దర్జంగ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసింది. ఈ సపోర్టర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వర్షన్ చెప్పారు. సిజేపీ లీడర్స్ వాంగ్చుక్ వైఫ్ ఇది ప్రొటెస్ట్ వీకెండ్ చేయడానికి చేసిన యాక్షన్ అని ఆరోపించారు. హాస్పిటల్ నుండి కూడా వాంగ్చుక్ మూవ్మెంట్ కంటిన్యూ చేస్తానని లెటర్ రిలీజ్ చేశారు. చాలామంది సోనం వాంగ్చుక్ అంటే ఐస్ స్తూపాస్ని ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్ అని కూడా చెప్తారు. కానీ ఆయన కంటే ముందు ఈ పర్సన్ ఆల్రెడీ అది ఇన్వెంట్ చేశారు అండ్ ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. సోనం వాంగ్చుక్ అనే పర్సన్ కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు అండ్ ఆయన లదాఖ్ కోసం ఫైట్ చేస్తారు. గవర్నమెంట్ అంటే ఇండియా ఫస్టా లదాఖ్ ఫస్టా అంటే ఆయనకైతే లదాఖ్ ఫస్ట్. ఎందుకంటే जब चीन घुस आता है तो लद्दाख के लोग जान देकर रोकते हैं. ఆయన ఒక వీడియోలో మీరు క్లియర్గా చూస్తే లదాఖ్ కోసం మేము చాలా ఫైట్ చేస్తున్నాము, చాలా పోరాడుతున్నాము, కానీ రేపు పొద్దున చైనా అన్నది లదాఖ్ ఎంట్రీ ఇస్తుంటే మేము వాళ్ళని హాయిగా రాణిస్తాము అన్న ఒక స్టేట్మెంట్ కూడా వీడియో మీకు ఉంది. मगर अब अगर भारत सरकार हमारे लिए कुछ नहीं कर रहा है तो अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे. అండ్ ఆయన ఇస్లామాబాద్కి వెళ్ళి I'm here in Islamabad attending the climate change conference Breathe Pakistan. In Pakistan I see Dawn Media is taking that responsibility as a champion of environment. అండ్ నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ లేకపోతే చాలా వాటికి సపోర్ట్ చేసినట్టయితే మనకు వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. नेपाल लाए उनसे उठो, बांग्लादेश लाए उनसे उठो, श्रीलंका लाए उनसे उठो. ఇవి ఎడిటెడా లేకపోతే ఒరిజినలా అన్నది మనకు కంప్లీట్గా తెలియదు, ఎందుకంటే ఎడిటెడ్ క్లిప్స్ అనేవి సర్క్యులేట్ అవుతుంటాయి. బట్ నేనైతే అవి మీకు ప్లే చేస్తున్నాను. సరే ఇప్పుడు ఆయన మంచోడా చెడ్డోడా అన్నది మనం పక్కన పెడితే ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రిజైన్ చేసి తీరాల్సిందే. నేనేమంటున్నాను, వీళ్ళకి నిజాయితీ నిబద్ధత ఉంటే వీటికి ఫైట్ చేసి కరెక్ట్గా అడిగితే చేస్తారు. కానీ వీళ్ళు అడిగిన వాటిలో ఆల్రెడీ రీఫార్మ్స్ అనేవి వీళ్ళు క్రియేట్ చేశారు. సిబిటీ అన్నది ఇంకా మల్టిపుల్ లెవెల్లో ఎన్క్రిప్టెడ్ కాబట్టి ఇంకా ఆఫ్లైన్ వెళ్ళే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ టైం నుంచి లీక్ అయినా అవి అసలు లీక్ అవ్వడానికి స్కోప్ ఉండదు. అండ్ రీఫార్మ్స్ మీద మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు ఇంకా క్వశ్చన్స్ అడగచ్చు. ఎస్, ఇండిపెండెంట్ ఇంకా జ్యుడిషియల్ సిస్టమ్ ఇంకా స్ట్రిక్ట్ చేయాలి అండ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ని కూడా ఇన్వెస్టిగేషన్కి పెట్టాలి అని ఇంకొక మేనిఫెస్టోలో కూడా చెప్పారు. అండ్ ప్రతి స్టూడెంట్కి 1 crore కంపెన్సేషన్ ఇవ్వమన్నారు. సో మీరు ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి, ప్రొటెస్ట్ చేయండి, పీస్ఫుల్గా చేయండి. కానీ మీరు మెల్లగా స్టూడెంట్ ప్రొటెస్ట్లో నీట్ గురించి మాట్లాడాలి. కానీ వీళ్ళ ప్రొటెస్ట్లో ఏమేమి వస్తున్నాయంటే రిలీజియన్ వస్తుంది. मेरे दोस्त है मोहम्मदन है भाई, इन हिंदुओं से लाख गुना अच्छी है. ऐसे हिंदुओं से अच्छा तो ऐसे मोहम्मदन ही हो. नाम रहेगा अल्लाह का. हमने मंदिर तोड़ बनवा ली, हमने ये कर लिया, हमने वो कर लिया. కొంతమంది ముస్లిం అంటున్నారు, హిందూ దేవుళ్ళు అంటున్నారు, రామ్ అంటున్నారు, రహీం అంటున్నారు. అంటే రాముడు గురించి టాపిక్స్ వస్తున్నాయి, ముస్లిమ్స్ మంచోళ్ళు అన్న టాపిక్స్ వస్తున్నాయి. भगवान राम मंदिर और व्हाटएवर द फक इसमें. అండ్ కొంతమంది ఏమో కశ్మీర్ అంటున్నారు. అసలు
ఎక్కడ లేని టాపిక్స్ అంటే సర్కస్లు చేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు. అది ప్రొటెస్ట్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? నిరాహార దీక్ష అంటున్నారు. ఒకడేమో బర్గర్ తింటాడు, ఒకడేమో పకోడీ తింటున్నారు. ఈ అభిజిత్ ఎవరైతే కాక్రోచ్ పార్టీ ఫౌండర్ ఉన్నారో నిరాహార దీక్ష చేస్తున్నా అని చెప్పాడు, కానీ పకోడా తింటూ దొరికిపోయాడు. పకోడా తింటూ దొరికిపోతే తనని సపోర్ట్ చేస్తూ వాళ్ళ పార్టీ మెంబరే అదంతా ఫేక్, అదంతా ఏవో సర్క్యులేట్ చేశారు, ఆ పకోడా తినట్లేదు అని అన్నాడు. కానీ నెక్స్ట్ 2 డేస్కే తను అక్కడెక్కడో మీటింగ్లో లేకపోతే తను బర్గర్ తింటూ దొరికిపోయాడు. అది ఎవరో పాయింట్అవుట్ చేస్తే వెంటనే తనని సస్పెండ్ చేశాడు. ఇప్పుడు ఆ అబ్బాయి బయటకు వచ్చి ఏమంటున్నా అంటే, ఈ అభిజిత్ అన్న అతను ఎంత దుర్మార్గుడు అంటే, నేను ఆ రోజు పకోడా తింటూ ఇంటర్నెట్ మొత్తం వైరల్ అయితే నేను ఆ రోజు సపోర్ట్ చేశాను, ఇప్పుడు నేను బర్గర్ తింటున్నా అని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసేశారు, ఇది అన్యాయం అని చెప్పేసి అభిజిత్ని మొత్తం ఎక్స్పోజ్ చేశారు. సో వాళ్ళకి ఇంటర్నల్గా గొడవలు జరుగుతున్నాయి. అండ్ ఈ ప్రొటెస్ట్లో కూడా చాలామంది వాళ్ళని అంటున్నారు. ఇందాక ఒక వీడియో చూశాను, మేము ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తుంటే మీరు వెళ్ళి ఏసీ రూమ్లో పడుకుంటున్నారు, గట్టిగా వేసుకుంటున్నారు. ఇలాంటి చాలా వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. వీళ్ళ ఎజెండా ఒకటే అండి, స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి వీళ్ళ పొలిటికల్ ఎజెండా కోసం. అంటే ఇప్పుడు ఏంటంటే ఇండియాలో ప్రాపర్గా అపోజిషన్ లేదు, స్ట్రాంగర్ అపోజిషన్ లేదు. సో ఇప్పుడు ఈ ఇష్యూ మీద మేము ఒకవేళ మాట్లాడామనుకో మేము హీరోలు అయిపోతాం. సో అందరు మాకు సపోర్ట్ చేస్తారు, ఈ పొలిటికల్ మైలేజ్ ఇస్తారు. రేపు పొద్దున మేము పార్టీ ఇంకా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నా, దీన్ని రిజిస్టర్ చేసుకున్నా, అఫీషియల్గా చేసుకున్నా మాకు పవర్ వస్తుంది, మాకు పొజిషన్ వస్తుంది, మేము దండుకోవచ్చు అని వీళ్ళు ఒక ఎజెండా బేస్డ్గా ఉన్నారు. అండ్ వీళ్ళకి FCRA ఫండ్స్ కూడా వస్తున్నాయి, ఆ NGOs నుంచి వీళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి. అండ్ దాని నుంచి ఇవంతా చేస్తున్నారని కూడా కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ సోనం వాంగ్చుక్, ఇది ఆయనకు ఒక NGO ఉంది, ఈయన మీద అలిగేషన్స్ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈయన ఈ ఫండ్స్ని మిస్యూజ్ చేసుకుంటున్నాడు, చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్కి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఈ ఫండ్స్ని మిస్యూజ్ చేసుకుంటున్నాడని అలిగేషన్స్ ఉంటాయి ఆయన మీద. సో ఆయన లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేసింది, ఆయన NGOకి FCRA ఫండ్స్ రావడానికి లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆ FCRA ఇది కూడా మన నరేంద్ర మోడీ గారు స్ట్రిక్ట్ బిల్ పాస్ చేస్తున్నారు. అది FCRA ఫండ్స్ మీద స్ట్రిక్ట్ నిఘా ఉంటుంది. అండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ FCRA ఫండ్స్ని తీసుకొని ఇక్కడ మన ఇండియాకి అగెయిన్స్ట్గా వీళ్ళు ప్రొటెస్ట్లు ఇవన్నీ కావాలని ఒక ఎజెండా బేస్తో, అంటే ఇండియాని డివైడ్ చేయాలని, ఇండియాలో కావాలని గొడవలు పెట్టాలని ఒక అక్కడ ఇష్యూ ఏమో స్టూడెంట్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అల్లా పేరు వస్తుంది, రామ్ పేరు వస్తుంది, ముస్లిమ్స్ మంచోళ్ళు అంటారు, హిందూస్ చెడ్డవాళ్ళు అంటారు, అంటే రాముడి కూడా అంటారు. అండ్ ఒకడేమో నీచ నికృష్టంగా నరేంద్ర మోడీ గారిని ఏది పడితే అని అంటున్నారు. फक दिल्ली पुलिस, फक बीजेपी, फक इंडियन आर्मी, माँ की मेरे को मिल जाए अम्मा चोट दूंगा मोदी की बहुत सही भोसड़ी के एक नंबर। मैं अकेले तेरे को गोली मार दूं, मैं अकेले मैं मुद दूंगा भोसड़ी के। అండ్ మన ఇండియన్ ఆర్మీని తిడుతున్నారు, అసలు రాముడిని బండబూలు తిడుతున్నారు. వీళ్ళు ఏ ఎజెండాతో ఉన్నారంటే అసలు, అంటే ఇది ప్రొటెస్ట్ స్టూడెంట్స్ గురించా, రాముడు ఎందుకు వచ్చాడు, కాశ్మీర్ ఎందుకు వచ్చింది, అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి, అల్లా ఎందుకు వచ్చాడు? హైలైటెడ్ అంటే ఈ ప్రొటెస్ట్లో మీరు బేసిక్గా చూసుకుంటే చాలామంది మినిస్టర్ 5th క్లాస్ ఫెయిల్, అది ఫెయిల్, ఇది ఫెయిల్ అన్నారు. వాళ్ళకి బేసిక్ నీట్ ఫుల్ ఫామ్ కూడా రాదు. 5वें फेल बैठ जा रहे मिनिस्ट्री में, जिनको मिनिस्ट्री की स्पेलिंग भी नहीं आती होगी। पुस्तक के नीट का फुल फॉर्म बताइए। ये क्या बात हुई आपकी? CBSE ఫుల్ ఫామ్ కూడా రాదు. అండ్ వాళ్ళు నేషనల్ ఆర్మీని, మన ఇండియన్ జవాన్స్ని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కావాలంటే ఆ వీడియోస్ మీరే చూడండి. मोदी जी खुद पढ़े लिखे हैं क्या? होगा एजुकेशन का ई नहीं आता होगा। बट क्या आपको नीट का फुल फॉर्म पता है? आपको नेशनल एलिजिबल करके कुछ फुल फॉर्म है। आपको CBSE का फुल फॉर्म पता है? సో ఇక్కడ నాకు మెయిన్గా చిరాకు ఇక్కడ వచ్చిందంటే, లీవ్ అబౌట్ గవర్నమెంట్, లీవ్ అబౌట్ కాక్రోచ్ పార్టీ, లీవ్ అబౌట్ ఆల్ ది స్టఫ్. ఇష్యూ నీట్ ఎగ్జామ్ గురించి, స్టూడెంట్స్కి అన్యాయం గురించి, కానీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సో దిస్ ఈస్ ద మేజర్ కన్సర్న్ ఫర్ మీ. మీరు స్టూడెంట్స్ గురించి ఫైట్ చేయండి, నేను సపోర్ట్ చేస్తా. స్టూడెంట్ రిఫార్మ్స్ గురించి మాట్లాడండి, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి మాట్లాడండి, నీట్ రిఫార్మ్స్ గురించి మాట్లాడండి, లేకపోతే రేపు పొద్దున ఎగ్జామ్స్ రిఫార్మ్స్ గురించి మాట్లాడండి. మొత్తం నేషన్ మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు ప్రొటెస్ట్ చేసేది ఏంటంటే పీస్ఫుల్ ప్రొటెస్టా, పోలీసుల మీద రాళ్ళు ఇస్తున్నారు, పెప్పర్ స్ప్రేలు కొడుతున్నారు. అండ్ బయట ప్రొజెక్ట్ చేసే వీడియోలు ఎలా ఉన్నాయంటే, వీళ్ళు పెప్పర్ స్ప్రేలు పోలీసుల మీద కొట్టి, వీళ్ళు పోలీసుల మీద రాళ్ళతో దాడులు చేసి, కార్లను తోసేసి, ఆఫీసర్ల మీద అటాకులు చేసేసి,
ఇవి పీస్ఫుల్ ప్రొటెస్ట్ లాంటి. అక్కడ మాట్లాడుతుంటే వీళ్ళు పోలీసులు అక్కడ నిల్చొని ఉంటే పోలీసుల మీద అటాక్ చేసిందే వీళ్ళు నిజంగా చెప్తున్నా అండి, వీళ్ళు దేశ ద్రోహుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. మరీ ఘోరంగా ఆ ప్రొటెస్ట్ని ఎటెటో తీసుకెళ్ళిపోతున్నారు. అందుకే గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ వాళ్ళని లాఠీలతో కొట్టారు. అంతేగాని కొంతమంది ఈ ఎడిటెడ్ వీడియోస్ చూసేసి పోలీసులదే తప్పు, పోలీసులు కావాలని ఇలా చేస్తున్నారు, గవర్నమెంట్ జనాల్ని తొక్కేస్తున్నారు. ఎందుకండి? ఇప్పుడు మీరు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసుకోండి, న్యాయబద్ధంగా అడగండి, ఎవరేం చేయరు. కానీ మీరు ఇలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఫామ్ అయ్యి మీరు ఒక పొలిటికల్ ఎజెండాతో మీరు అక్కడ కూర్చొని ఏది పడితే చేస్తే ఏ గవర్నమెంట్ అయినా ఎందుకు ఉంటుందండి? ఊరికే ఉండదు కదా. గవర్నమెంట్ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ. ఇండియా కమ్స్ ఫస్ట్. ఇప్పుడు నాకైనా ఇండియా అనేది ఫస్ట్. ఇండియాలో మీరు అది ఎవరైనా ఉండండి సెంటర్లో, మనకు సంబంధం లేదు. ఇండియాకి ఆటంకం వస్తుంది, ఇండియాకి అన్యాయం జరుగుతుందంటే ఎవరైనా మాట్లాడడానికి ఫస్ట్ నేనైతే ఉంటాను. అంటే నేను అక్కడ మీతో పాటు ప్రొటెస్ట్లకు వీటికి రాకపోవచ్చు కానీ, బట్ ఆబ్వియస్లీ ఇండియా అనేది మనందరి ప్రియారిటీగా ఉండాలి. అలాంటిది మీరు ఇండియా అనేది తిడతారు, ఇండియాలో ఉన్న గవర్నమెంట్ని తిడతారు, రాముడిని తిడతారు. అసలు ఏం ప్రొటెస్ట్ నాకైతే అర్థం కావట్లేదు. సో వీళ్ళు ఏ ఎజెండాతో వచ్చారు? స్టూడెంట్స్కి ఏమైనా న్యాయం జరుగుతుందా? మెల్లగా ఎటెటో వెళ్ళిపోతుంది. నేను ఒక వీడియో చూశానండి ఒక అబ్బాయిది. సో అబ్బాయి ఏమంటాడంటే, ఇప్పుడు నాది 4th అటెంప్ట్ అయింది, నేను 5th అటెంప్ట్కి ఎందుకు ఇస్తాను? అండ్ మోర్ ఓవర్, సో నాకేం కావాలంటే, ఇప్పుడు స్టూడెంట్స్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు ఆ ప్రొటెస్ట్లో? స్టూడెంట్స్ గురించి ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. అసలు స్టూడెంట్స్కి సంబంధమే లేదు ఆ ప్రొటెస్ట్. అండ్ అక్కడున్న వాళ్ళలో ఎవరైనా నీట్ స్టూడెంట్స్ ఉన్నారా? నీట్ స్టూడెంట్స్ ఎవరూ లేరు. అక్కడ ఉన్నది ఎవరెవరో మాకు అసలు సంబంధమే లేదు. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ అబ్బాయి ఏమంటున్నారంటే, గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోవాలంటే ప్రతి ఇయర్ 2 times నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి. अगर पेपर जैसे जेई मेंस में 2 बार होता है, क्या नीट का पेपर 2 बार नहीं हो सकता है क्या? అండ్ మోర్ ఓవర్, ఒకసారి వితౌట్ రిజర్వేషన్, కంప్లీట్గా రిజర్వేషన్ తీసేసి నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి. అండ్ మేము साथ पढ़ने वाले लोगों के हॉस्पिटल चलते हैं, उनके बच्चों हमसे आधे नंबर लाकर पास हो जा रहे हैं. ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదువుకుంటాం. అసలు ఈ నీట్ ఎగ్జామ్ దాటిన తర్వాత మేము ఫర్దర్గా ఫ్యూచర్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైనా రాసుకుంటే, ఒకవేళ నీట్ క్వాలిఫై అవ్వకుండా ఉంటే అక్కడ ఫిజిక్స్ ఉండదు, కెమిస్ట్రీ ఉండదు, బయాలజీ ఉండదు, అక్కడ మ్యాథ్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది. సో వాటికి మాకేం సంబంధం? कोई भी गवर्नमेंट एग्जाम ऐसा नहीं है जिसमें फिजिक्स, केमिस्ट्री और बायोलॉजी पूछा जाता है, सिर्फ और सिर्फ नीट और सीयूईटी के. సో మీరు ఒకవేళ మాకు న్యాయం జరగాలి అంటే ఆ ఎగ్జామ్స్ పేపర్స్ని కూడా మార్చండి. లేదంటే మాకు కంప్లీట్గా న్యాయం జరగాలంటే ప్రతి ఇయర్ 2 times మీరు వితౌట్ రిజర్వేషన్ ఒకసారి కంప్లీట్గా రిజర్వేషన్ తీసేసి పెట్టండి. रिजर्वेशन आप समझ रहे सिर्फ कास्ट सिस्टम है, रिजर्वेशन स्टेट लेवल पर भी है. यूपी का बच्चा जो है 560 नंबर पे कॉलेज पाएगा, वहीं एमपी का बच्चा 540 में पाता है. ఎందుకంటే మీరు చూసుకుంటే ప్రతి ఇయర్ సూసైడ్ జరుగుతోంది. ఎవరు అంటే నార్మల్ పీపుల్, అంటే అండర్ ప్రివిలేజ్డ్ కానీ లేకపోతే అదర్ క్యాస్ట్లు కాకుండా నార్మల్ పీపుల్ ఎవరైతే రిజర్వేషన్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇయర్ రాస్తారు, బార్డర్ వరకు వస్తారు, వెళ్ళిపోతారు. కానీ మాకంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చి రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నవాళ్ళు, రిజర్వేషన్ కోటాలో ఉన్నవాళ్ళు చాలామంది ఈజీగా సీట్స్ తెచ్చుకుంటున్నారు. సో मेरे मार्क्स पे हर बार एमपी में सिलेक्शन हुआ है. मेरे दोस्तों ने स्टेटस लगाया जनरल कैटेगरी से आके. आप कहां पर रिजर्वेशन देंगे? कास्ट लेवल पे आप रिजर्वेशन दे रहे हैं. ఈ మెంటల్ స్ట్రెస్తో, ఈ మెంటల్ ప్రెషర్స్తో చాలామంది సూసైడ్ చేసుకున్నారు. దానికి లీక్ ఏం సంబంధం లేదు. ఈ రోజు లీక్ అయింది, ఈ రోజు మినిస్టర్ రిజైన్ చేస్తాడు, కానీ రేపు పొద్దున మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది కదా. సో ఏ గవర్నమెంట్ కానీ, ఏ టీవీ కానీ, ఏ యూట్యూబర్ కానీ రిజర్వేషన్స్ గురించి ఎందుకు మాట్లాడరు అని ఆ అబ్బాయి చాలా సీరియస్ అయ్యాడు. అండ్ ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. నేనేమంటున్నాను, అప్పుడెప్పుడు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ గురించి రాశారండి. ఎందుకంటే అప్పట్లో అలాంటి అట్రాసిటీస్ ఉండేవి, అలాంటి అణచివేతలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి క్యాస్ట్లో, ప్రతి రిలీజన్లో అందరూ ప్రివిలేజ్డ్ ఉన్నారు, అండర్ ప్రివిలేజ్డ్ ఉన్నారు, పావర్టీ, బిలో పావర్టీ లైన్లు ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. సో ఇట్స్ హై టైమ్ ఫర్ ద గవర్నమెంట్ ఆల్సో టు కన్సిడర్ రిజర్వేషన్స్ అనేది నా పాయింట్. నేనేమంటున్నా అంటే కంప్లీట్గా మార్చేస్తే, ఇప్పుడు గవర్నమెంట్స్కి కూడా ప్రాబ్లం ఏంటంటే రిజర్వేషన్స్ అనేవి తీసేస్తే వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఎక్కడ తక్కువ అయిపోతుందని ఏ గవర్నమెంట్ అసలు దాని గురించి మాట్లాడరు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఆర్ క్యాస్ట్ ఆర్ వాట్స్ ఎవర్, దాంట్లో అండర్ ప్రివిలేజ్డ్ ఎవరు ఉన్నారు అంటే బిలో పావర్టీ లైన్ ఎవరున్నారు, మిడిల్ క్లాస్ ఎవరున్నారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరున్నారు, అంటే బేస్డ్ ఆన్ ద ఫినాన్షియల్ స్టేటస్ మీరు కన్సిడర్ చేసి రివైజ్ చేస్తే రిజర్వేషన్స్ అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదని అయితే నేనైతే అనుకుంటున్నాను. బట్ ఎనీ విచ్ వేస్ ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. ఆ అబ్బాయి చెప్పిన ఫ్రస్ట్రేషన్, అబ్బాయి చూపించిన ఫ్రస్ట్రేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇష్యూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అంటే ఒక నీట్ కాంట్రవర్సీ కాస్త, అంటే పేపర్ లీకేజ్ కాస్త
ఇప్పుడు ఎక్కడో వెళ్ళిపోయి అపోజిషన్ పార్టీ పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. అండ్ చాలామంది సోనం వాంగ్చుక్ ఫాస్టింగ్ చేస్తున్నాడు, అన్యాయం జరుగుతుంది, పాప మా అబ్బాయి అతన్ని తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు ఫాస్టింగ్ మానిపించేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు అని. ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఏమంటా అంటే నేను ఫాస్టింగ్ విరమించుకుంటాను, కానీ నా డిమాండ్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే మీరు పోలీసులు అక్కడ జరుగుతున్న అట్రాసిటీస్ అంటే ఎవరైతే ఈ ప్రొటెస్ట్లో ఉన్న పిల్లల్ని మీరు వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోకూడదు, వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, అలా నాకు అష్యూరెన్స్ ఇస్తే నేను ఫాస్టింగ్ విరమించుకుంటా అని చెప్పాడండి. ఇప్పుడు అక్కడ పోలీసుల మీద రాళ్ళు విసురుతుంటే, పోలీసుల మీద ఏదేదో బూతులు మాట్లాడుతుంటే, వెహికల్స్ని ధ్వంసం చేస్తుంటే, బస్సులను తగలబెడుతుంటే, కార్లను తగలబెడుతుంటే, రోడ్డుకు పోయిన నార్మల్ సిటిజన్స్ని, సివిల్ పీపుల్ని వాళ్ళని అటాక్ చేసి ఎట్లా పడితే అట్లా చేస్తుంటే ఏం పోలీసులు యాక్షన్ తీసుకోకుండా చూస్తూ ఉండాలన్నమాట. అప్పుడు ఈయన ఫాస్టింగ్ వదులుకుంటాడంట. సో ఈయనకి జనాలు సపోర్ట్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఆయన స్టూడెంట్స్ కోసం మాట్లాడమనండి, స్టూడెంట్స్ రీఫార్మ్స్ కోసం మాట్లాడి నేను కూడా సపోర్ట్ చేస్తాను. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుందా? అంటే అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళు ఎంతో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరినీ ఎట్లా యాక్షన్ తీసుకోకుండా ఉంటారు? మీరు నాకు స్ట్రైట్ క్వశ్చన్ ఉంది, ఎవరైనా మీరు సమాధానం చెప్పగలరా? యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తుందా? మీరు సపోర్ట్ చేస్తారా? మీ ఇంటికి వచ్చి రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెస్ట్ కాస్త ఇక్కడ ఏదో మీ ఇంటి ముందు వచ్చింది, మీ ఇంటి మీద రాళ్ళు ఇస్తుంటే మీరు ఊరికే ఉంటారా? ఎవడండి వాడు? నేనేమంటున్నా అంటే ఒక ప్రాపర్ వ్యాలిడ్ కన్సర్న్ ఏదైనా మీరు ఎక్స్ప్రెస్ చేస్తే గవర్నమెంట్ కూడా వచ్చి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం, దానికి ఏదైనా ఒక సొల్యూషన్ ఇస్తారు. మీరు ఏది పడితే అది తొక్కలో అడిగితే నాకు గవర్నమెంట్తో మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే 2026లో ఫస్ట్ టైం లీక్ జరిగి అండ్ ఇలాంటిది అంతకుముందు జరగకపోయి ఉంటే అండ్ రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ సొల్యూషన్ ఇచ్చారు కాబట్టి అండ్ 2027లో CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టారు కాబట్టి అప్పుడు ఇంకా కొద్దిగా స్ట్రిక్టర్ ఉంటుంది, ఎంక్రిప్షన్ ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ టైట్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే, దీని వరకు అయితే నేను గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తాను. కానీ నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే 2024లో కూడా ఆల్రెడీ ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడే లీక్ అయింది నీట్ ఎగ్జామ్. అండ్ అప్పుడు కంప్లీట్గా నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు కానీ రీనీట్ పెట్టలేదు. ఓన్లీ 1563 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఈ గ్రేస్ఫుల్ మార్క్స్ పడ్డాయి అని ఏదైతే అలిగేషన్ వచ్చిందో, ఎందుకంటే అది వైడ్ స్ప్రెడ్గా లీక్ అవ్వలేదు, కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఎవరైతే 1563 స్టూడెంట్స్కే వాళ్ళు రీనీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. దాంట్లో 838 స్టూడెంట్స్ మళ్ళీ క్వాలిఫై కూడా అవ్వలేదు అండ్ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ వచ్చాయని అప్పుడు అలిగేషన్స్ వచ్చాయి. సో దానికోసం అనేది క్యాన్సిల్ చేశారు. సో నేనేమంటున్నా అంటే 2024లో ఆల్రెడీ ఇలా లీక్ అయ్యి ఇలా మీరు క్యాన్సిల్ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఈసారి ఇంకా స్ట్రిక్ట్గా ఉండాల్సింది పోయి ఇంకా దాన్ని ఆ ప్రాబ్లం రాకుండా, ఎందుకంటే ఇది చిన్న లీక్ అనేది మీకు అనేది మేబీ దట్ మైట్ బి ఎ స్మాల్ థింగ్. ఎందుకంటే మీకు పెద్ద మినిస్టర్, మీ కింద మీకు చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా ప్రాసెస్ ఉంటుంది, దట్ మైట్ బి అ స్మాల్ థింగ్. బట్ ఒక స్టూడెంట్కి అది చాలా పెద్దది, ఎందుకంటే వాళ్ళు కొన్ని ఏళ్ళు కష్టపడి వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు అండ్ వాళ్ళు దాన్ని హార్ట్కి తీసుకుంటారు. అలాంటి ఎగ్జామ్ని మీరు ఇంకా స్ట్రిక్ట్గా మీరు కండక్ట్ చేయాలని, ఇలాంటివి అసలు మిస్టేక్స్ రిపీట్ చేయకూడదని అయితే నా మనవి. మీరు అకౌంటబిలిటీ తీసుకొని మీరు రిజైన్ చేసినా మంచిదే, చేయకపోయినా మంచిదే, ఎందుకంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు నా వరకైతే. సో మీరైతే దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఫ్రమ్ మై ఎండ్. ఆ స్టూడెంట్స్కి మీరు ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా స్టూడెంట్ ప్రాణాలు తీసుకురాలేరు కదా, స్టూడెంట్స్కి అయితే అన్యాయం జరిగింది కదా. సో ఆ ఇష్యూ గురించి అయితే ఐ డోంట్ సపోర్ట్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్. మిగతా వాటి గురించి అయితే అట్లీస్ట్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు కదా. అండ్ నేను కాక్రోచెస్కి సపోర్ట్ చేస్తానంటే అసలు చేయను, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ అండ్ వాళ్ళ మైండ్ సెట్స్ దరిద్రం. ఎందుకంటే వాళ్ళు మరీ పొలిటికల్ ఎజెండాతో వచ్చారు కాబట్టి ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయారు అండ్ వాళ్ళు కొన్ని రోజులు ఇది ఫ్లేర్ అప్ అవుతుంది అండ్ జనాలకి ఎవరైతే చాలామంది జనాలు ఐడెంటిఫై చేశారు వీళ్ళు నిజంగా కాక్రోచ్లు అన్నట్టు. బట్ కొంతమంది ఇంకా ఈ బ్రెయిన్ వాష్డ్ సొసైటీలో ఉన్నారు, ఏదైతే ఈ సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నారో. సో దాని నుంచి బయటికి రండి. ప్రజెంట్ సోనం వాంగ్చుక్ హాస్పిటల్లో ఉన్నారు, నడ్డా గారు వెళ్ళారు అండ్ చాలామంది మినిస్టర్స్ కూడా వెళ్ళి ఆయన పరామర్శించారు. ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పేసి అండ్
థ్యాంక్ యూ కూడా చెప్పారు. ఆయన ఈ కన్సర్న్ అయితే రేజ్ చేశారండి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ కాక్రోచెస్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ స్టూడెంట్ ఇష్యూ కాస్త వాళ్ళ పొలిటికల్ ఎజెండా కోసం ఏదేదో మాట్లాడుతున్నారు. అండ్ అభిజిత్ ఒక స్టేట్మెంట్ కూడా చెప్పాడు, మీరు మొన్న చూసింది జస్ట్ టీజర్ మాత్రమే, ఇంకా చాలా ముందుందంట. అంటే ఏం ముందుంది అసలు? వాళ్ళు చూస్తుంటే అంటే ఒక లారీ నిండా రాళ్ళు తీసుకొని వచ్చారు. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా చెప్తున్నా అండి, మీరు ఇఫ్ యూఆర్ అగెయిన్స్ట్ మోడీ ఆర్ ఇఫ్ యూఆర్ అగెయిన్స్ట్ గవర్నమెంట్, వెల్ అండ్ గుడ్, నాట్ ఎ ప్రాబ్లం. అందరికీ అందరూ నచ్చాలనే రూల్ ఏం లేదు. అండ్ అందరూ శుద్ధపూసలని నేనైతే చెప్పను. కానీ ట్రస్ట్ మీ, ఈ కాక్రోచెస్ని కనుక మీరు నమ్మితే అండ్ ఈ కాక్రోచెస్ని కనుక నమ్మి మీరు ఏమైనా రేపు చేస్తే మాత్రం దేశం భ్రష్టు పట్టిపోతుంది. అదైతే 100% గ్యారంటీ. ఎందుకంటే ఎవరండి వీళ్ళకి బేసిక్ మినిమం, వాళ్ళు ఫాస్టింగ్ అని చెప్పేసి అక్కడ ఒకడేమో పకోడా తింటున్నాడు, ఒకడేమో బర్గర్ తింటున్నారు, అక్కడేమో ప్రొటెస్ట్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్ కోసం అని వెళ్ళిన వాళ్ళు చాలామంది లాఠీ దెబ్బలు తింటున్నారు. చాలామంది ప్రొటెస్ట్లో అలా నిజాయితీగా నిబద్ధతో ఉంటే వీళ్ళేమో ఏసీ రూమ్లో పడుకుంటున్నారు. ఇలాంటి వేస్ట్ గాళ్ళకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మీరు స్టూడెంట్స్కి సపోర్ట్ చేయండి, ఐ అగ్రీ. బట్ ఇలాంటి కాక్రోచ్లకు మీరు సపోర్ట్ చేస్తే మాత్రం లిటరలీ వేస్ట్ ఆఫ్ టైం. అండ్ మీకు మినిమం నాలెడ్జ్ లేదు. వీళ్ళు జెన్జీని చాలామందిని బ్రెయిన్ వాష్ చేసేసి ఇలా మేము స్టూడెంట్స్ కోసం పాటుపడుతున్నామని చెప్పేసి వాళ్ళ ఓన్ ఎజెండాస్ని వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఓన్ ఎజెండాస్తోనే ఇవన్నీ నడుపుతున్నారు. సో బీ కేర్ఫుల్ గైస్. మీరు నేనేమంటున్నాను అంటే, జెన్జీ కానీ ఎవరైనా కానీ సోషల్ మీడియాలో వచ్చేది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఏది నిజం ఏది అబద్ధం అనేది మీరు క్లియర్ కట్గా అన్ని వీడియోస్, అన్ని ఎవిడెన్సెస్ అన్నీ చూసిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా కంక్లూషన్కి రండి. అంతేగాని వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారు, అదే నిజం అని చెప్పేసి అండ్ అది గొర్రెల మందలాగా వెళ్ళిపోకండి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కూడా మేబీ తప్పులు ఉండొచ్చు, వేరే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా తప్పులు ఉండొచ్చు, మేబీ నేను చెప్పింది కంప్లీట్గా కరెక్ట్ ఉండొచ్చు. బట్ యూ నీడ్ టు వెరిఫై యువర్ ఫ్యాక్ట్స్ అండ్ దెన్ కమ్ టు కంక్లూషన్. ఇస్ మై పాయింట్. ఇదైతే నా డిమాండ్స్ కూడా. అంటే నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్కి ఖచ్చితంగా రేపు పొద్దున ఈరోజు ఎవరైతే సఫర్ అయ్యారో రేపు పొద్దున భావితరాలు, రేపు పొద్దున ఫ్యూచర్ స్టూడెంట్స్ ఇలా సఫర్ అవ్వకుండా ఉండాలి, ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఈ గవర్నమెంట్ అయినా రేపు వచ్చే ఏ గవర్నమెంట్ అయినా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. చాలా 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 డీటెయిల్డ్గా వాళ్ళు 100 సార్లు రీచెక్ చేసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. పాలిటిక్స్ గురించి, లీడర్స్ గురించి, పార్టీస్ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. కొంతమంది ఆ పార్టీని సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఈ పార్టీని సపోర్ట్ చేస్తారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జస్టిస్ షుడ్ బి సర్వ్డ్. స్టూడెంట్స్కి న్యాయం జరగాలి. అది ఎలా అవుతుంది అన్నది నేను ఆల్రెడీ చెప్పాను, ఎలా చేస్తే బాగుంటుందని కూడా నేను చెప్పాను. ఇదైతే నా ఒపీనియన్. ఇంతకీ ఈ మూమెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కాక్రోచ్ పార్టీ తరపున ఉన్నారా, లేకపోతే గవర్నమెంట్ తరపున ఉన్నారా? మీకు ఏది కరెక్ట్ అనిపించింది, ఏది రాంగ్ అనిపించింది, అండ్ మీకు ఏది చేస్తే కరెక్ట్గా మీరు ఫీల్ అవుతారో, ఏది జరిగితే మీకు న్యాయం అనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంతకీ అసలు మీకు ఈ ప్రొటెస్ట్లన్నీ జరుగుతున్న మీకు దీని గురించి బేసిక్ ఐడియా ఉందా, లేకపోతే ఈ వీడియో ద్వారా ఎవరికైతే మీకు కంప్లీట్ ఐడియా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్స్ సరిపోతాయా, లేకపోతే ఇంకా స్ట్రాంగ్ యాక్షన్స్ అండ్ రిఫార్మ్స్ తీసుకొని రావాలా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇన్డెప్త్, ఇన్సైట్ఫుల్, మీనింగ్ఫుల్ వీడియోస్ కోసం అండ్ ఎంగేజింగ్ కంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వంశీ టాక్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బై బై.